హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కనుక 6 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది. అలానే ఎండుతో కూడా పని ఉండదు, అలానే ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన పని లేదు. ఇక నేను చూపించిన విధంగా ట్రై చేయండి, రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలానే ఇక్కడ నేను మొత్తంగా కప్పు కొలతలతోనే ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని దోశలోకి, ఇడ్లీలోకి, ఎటువంటి టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. అలానే ఇక్కడ ఈ రెసిపీలో మీకు చిన్న టిప్ని నేను చెప్తానండి. ఈ ఒక్క టిప్ని పాటించండి, ఎటువంటి పచ్చడి అయినా కూడాను ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడిని ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా మనం తీసుకునే స్పూన్స్ అయినా, లేదంటే మిక్సీ జార్స్ అయినా, బౌల్స్ అయినా ఏవైనా కూడాను చాలా పొడిగా ఉండాలండి. తడిదనం అనేది ఎక్కడా ఉండకూడదు. కాస్త తడి తగిలినా కూడాను పచ్చడి అనేది తొందరగా చెడిపోతుంది. సో మీరు తీసుకునే సామాన్లు మాత్రం మొత్తంగా పొడిగా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే పచ్చడి అనేది పాడైపోకుండా నెలల పాటు నిలువ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి కేజీ వరకు బాగా పండిన టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటాలని శుభ్రంగా కడిగేసి ఒక వెట్ క్లాత్తో ఎక్కడ తడి లేకుండా తుడిచేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట సేపు విడిచిపెట్టేయండి. మొత్తంగా తడి ఉండకుండా బాగా చూసుకోవాలండి. ఎక్కడైనా తడి ఉంటే పచ్చడి పాడైపోతుందని ముందే చెప్పా కదా. సో ఇలా కేజీ వరకు టమాటాని తీసుకోండి. పైన తుడుమును కూడా తీసేసుకొని వీలైతే కాస్త ఇలా ఒక సైడ్ మొత్తం టమాటాని కూడాను ఒక 4 పీసెస్గా కట్ చేసుకోండి. మొత్తంగా ఒక టమాటాని 8 పీసెస్ లెక్క కట్ చేసుకోండి. సో ఇలా అన్నింటినీ కూడాను చక్కగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, మొత్తంగా అన్ని టమాటాలను కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి బాగా కాగాక ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టీల్ కడాయి కాబట్టి తొందరగా అడుగు పడుతుంది. సో ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నార్మల్ కడాయిలో చేసుకున్నా కూడాను ఫ్లేమ్ అనేది స్టార్టింగ్లో లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ వరకు చింతపండుని ఇలా మొత్తంగా విడదీసి వేసుకోవాలి. ఇందులో ఉన్న పిక్క కానీ పైన ఉన్న నార కానీ ఉండకుండా మొత్తంగా తీసేసి ఇలా చింతపండుని వేసుకోవాలి. అడుగు నుంచి బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ విడిచిపెట్టేయండి. చక్కగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడాను మనకి పైకి తేలుతుంది. ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇలా వాటర్ అనేది సెపరేట్ అవుతుంది టమాటా ఉడుకుతూ. దీంతో పాటు చింతపండు కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. సో ఇందులో ఎక్కడ కూడాను వాటర్ క్వాంటిటీ అనేది ఉండకూడదు. మొత్తంగా లాస్ట్లో మీకు నేను చూపిస్తాను, ఆ విధంగా మొత్తంగా డ్రై అయిపోవాలి. అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఇంకా ఫ్లేమ్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఉండండి. పైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇలా పసుపును వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి పసుపు అనేది మొత్తంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంకో 5 to 10 మినిట్స్ కానీ విడిచిపెట్టేస్తే ఈ పల్ప్ మొత్తం కూడాను వాటర్ డ్రై అయిపోయి దగ్గరగా అయిపోతుంది. అలా అయితేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మొత్తంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందన్నమాట. అంటే వాటర్ మొత్తం కూడాను ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చళ్ళలోకి మెంతి పొడిని, ఆవు పొడిని ప్రిపేర్ చేసుకోవాలి.
వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. ఇలా మెంతులను వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇవి బాగా వేగితేనే పచ్చడి టేస్టీగా ఉంటుందండి. ఏమాత్రం పచ్చితనం ఉన్నా కూడాను పచ్చడి చేదుగా అనిపిస్తుంది. సో ఇవి కాస్త వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఆవాలు ఎక్కువసేపు వేగనివ్వాల్సిన పని లేదు. ఇది ప్యాన్కి ఉన్న వేడితోనే ఆవాలు చిటపటలాడుతుంటాయి అన్నమాట. సో ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని అడుగు నుంచి ఒక 2 సార్లు టాస్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఇవి కాస్త చల్లారాక వీలైనంత మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పల్పులోకి కప్పు వరకు కారంని వేసుకోవాలి. ఇది అప్రాక్స్గా 100 గ్రామ్స్ ఉంటుందండి. అలానే 1 కప్పు వరకు కారంని, అరకప్పు వరకు ఉప్పును వేసుకోవాలి. ఎప్పుడైనా కూడాను కారంకి 1 కప్పు తీసుకుంటే అరకప్పు వరకు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలానే బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆవు పొడిని, మెంతి పొడిని వేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇలా మొత్తంగా వేసుకొని పచ్చళ్ళలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కూడాను గడ్డుప్పు తీసుకుంటే 1/2 కప్పు తీసుకోండి, నార్మల్ సాల్ట్ అయితే అరకప్పు తీసుకోండి. సో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటేనే స్పైసెస్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. సో ఇలా అడుగు నుంచి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్గా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని కూడాను ఒక బౌల్లోకి తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే ఎటువంటి బౌల్స్ అయినా కూడాను తడి లేకుండా చూసుకోండి. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడాను ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరేగా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే కారంని, ఉప్పుని తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు వరకు వేరుశనగపప్పు నూనె తీసుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు నువ్వుల నూనె తీసుకున్నా కూడాను పచ్చడి అనేది కాస్త జిడ్డు వాసన వస్తుంది కొద్ది రోజులకి. సో అలా కాకుండా ఇక్కడ వేరుశనగపప్పు నూనె తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఒక 7-8 ఎండుమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఇలా వేయించుకోండి. ఈ స్టేజ్లోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడాను పొట్టు తీసేసి వేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఆయిల్ బాగా కాగాకే మనం ఇవన్నీ వేస్తాం కాబట్టి పోపు అనేది తొందరగా మాడిపోతుంది. సో ఇలా పోపును వేయించుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వేయించుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఆయిల్ మొత్తం చల్లారాక మనం పచ్చళ్ళలో కలుపుకోవచ్చు.
అండ్ ఇలా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసే ముందే మీకు కావాలి అనుకుంటే ఇంగువని కానీ కరివేపాకుని వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను కరివేపాకుని వేసుకోలేదండి. ఎందుకంటే మ్యాక్సిమం కరివేపాకు అనేది వెంటనే తడి ఆరిపోదు. సో ఏ మూలైనా తడి ఉండిపోతే పచ్చడిపోతుంది కదా. అండ్ ఇంగువ స్మెల్ నాకు అంతగా నచ్చదు. సో నేను వాటిని వేసుకోవట్లేదు. మీకు కనుక కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ మొత్తం చల్లారాక పోపు మొత్తాన్ని కూడా పచ్చళ్ళలో వేసేసుకొని ఆయిల్ మొత్తంగా పచ్చడికి పట్టే విధంగా ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక 2 రోజుల పాటు పక్కన పెట్టేయండి. మూత పెట్టేసి పచ్చడిని కదపొద్దు. సో ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది సరిపోకపోయినా కూడాను అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. అంటే నైట్ కలుపుకున్న పచ్చడిని మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ తక్కువ పడితే పచ్చడి కూడా తొందరగా పాడైపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒక 8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతే అండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టమాటా నిల్వ పచ్చడిని ఇంత సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించా కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ పచ్చడి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.